వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. సైదా గారు నమస్కారం సార్. సైదా గారు వినిపిస్తుందా? ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. మస్తాన్ రావు గారు ఉన్నారు, మస్తాన్ రావు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ ఇందాక టోటల్గా చెప్పారు మీరు. ఎస్ ఎస్ సో టోటల్గా చెప్పారు. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఈ దిశ చట్టం అనేది యాజ్ అన్ అనలిస్ట్ కింద అసలు మీకున్నటువంటి సమాచారం చట్టం అనేది ఉందా లేదా? జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్. చట్టం లేదండి. లేదు. రైట్. రామారావు గారు ఒక్క నిమిషం కేంద్ర ప్రభుత్వానికి పంపించే పెండింగ్ లో ఉంది. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు దిశ చట్టం ఉందా లేదా మీరు చెప్పండి. దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా దాన్ని డెవలప్ ఉందా లేదా? దిశ చట్టం మన ప్రభుత్వం చేసిందండి, ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ లో ఆమోదించలేదు, ఇంప్లిమెంట్ లో లేదు, చెప్తా ఉన్నాయి. ఇంప్లిమెంట్ లో లేదు. దిశ చట్టం మంచి చట్టం అయినప్పుడు మస్తాన్ గారు మాట్లాడుతూ మరలా చెప్పమంటున్నానంటే దిశ చట్టం చాలా మంచి చట్టంగా ప్రజలు మన్నలు పొంది 85 లక్షల మంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మస్తాన్ గారు చెప్పినట్లు 2014 నుంచి 2019 వరకు 83,000 కేసులు ఉంటే 2019 నుంచి 2024 వరకు 105,000 కేసులు వచ్చినాయంటే అది దిశ యాప్ యొక్క ఫలితము. మహిళలంతా ముందుకు వచ్చి చైతన్యవంతంతో కేసులు పెట్టారు అనేది కూడా మీరు గుర్తిరగాలని నేను మీకు తెలియజేస్తున్నాను, వినవిస్తున్నాను. మరి చూస్తా ఉన్నాం దిశ చట్టం వల్ల. దిశ చట్టం ఎప్పుడు తెలంగాణలో ఒక మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం కారణంగా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా అటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు మహిళా మనులు అర్ధరాత్రి కూడా ఏదైతే గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఏదైతే భావన వ్యక్తం చేశారో దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తెచ్చారనేది నా యొక్క వినపం. మరి మీరు కూడా ప్రస్తావించారు అసెంబ్లీలో ఉన్నటువంటి 80% మంది మీద కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించారని. ఏ రకమైనటువంటి కేసులు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు తెలుగుదేశం పార్టీ చేసింది, రకరకాలు. ఇదేమి కర్మ బాబు, మాకు ఇదేం కర్మ అని రాష్ట్రానికి. అటువంటి సందర్భంలో కేసులు నమోదై ఉండొచ్చు. ఆ కేసులను కూడా నాయకులు ఉద్యమాలు చేస్తే కేసులు జరుగుతాయని మనందరికి తెలిసినటువంటి అంశమే. ఆ కేసులు కూడా ఈ కేసులు లెక్కించడం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం. సైదా గారికి అవకాశం ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఒకసారి వారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం. మీరు 4 పాయింట్లు చెప్పారు, గుర్తు పెట్టుకున్నా. ఒక్కసారి సైదా గారు ముందుగా మీకు కూడా చెప్పాలి ఏంటంటే ఇందాక అసెంబ్లీ వీడియో చూపించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మ్యాటర్లో ఎంతమంది మీద కేసులు అంటే 85% మంది అని కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు ప్రజలు. ఏంటంటే వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కొంతమందికి తెలియదు. జీవి హర్షకుమార్ గారు కావచ్చు, పల్లన్రాజు గారి మీద కావచ్చు, లేదంటే మీ మీద కావచ్చు ప్రత్యేకంగా, తర్వాత బాజీ గారి మీద, ఇలా చాలా మంది, తులసిరెడ్డి గారు పెద్దలు, ఆయన మీద కూడా కేసు పెట్టారు. రఘువీరారెడ్డి గారు ఎన్నికలకి ఓటు వేయడానికి పాప ఆయన మోటార్ బైక్ మీద వెళ్తే ప్రజల్లో అసలు ఆయన లేరు, చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఎవరో అనుకొని గొడవ చేయడానికి వచ్చాడని కేసు పెట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇలాగా కాంగ్రెస్ నేతల మీద కూడా కేసులు పెట్టారు. ఉద్యమాలు చేశారని ఇంకోటో కాదు, వేరే ఉన్నాయి ఇంకా. సో మీరేమంటారు? లా అండ్ ఆర్డర్ అనేది ఈ 5 నెలల్లోనే పూర్తిగా దిగజారిపోయింది అనుకోవాలా, లేదంటే గత 5 ఏళ్లలో దిగజారింది అనుకోవాలా? పవన్ కృష్ణ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభినయవాది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు పవన్ కృష్ణ గారు నిజంగా శాసన మండలిలో 5వ రోజు హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారు ప్రధాన ప్రతిపక్షం మీద గట్టిగా ఎచ్చుకుపడ్డారు. ఆమె యొక్క మాటల దీనితోటి ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని నోరు మూయించే విధంగా ఆమె గట్టిగానే అగ్రెసివ్ గానే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, మహిళల మీద దాడులు, అత్యాచారాలు,
ఈ ఈ కేసుకు సంబంధించి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడింది. ఇందాక మస్తారావు గారు ప్రస్తావించిన విధంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి, వాళ్ళ ప్రవర్తన తీరు గురించి, ఎవరైతే హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా శాసన మండలిలో కూర్చుంటున్నారని, లేకపోతే వ్యక్తిత్వం లేని మనుషులు ఈ రోజు ఇంట్లో చలని వాళ్ళు మరి ఈదుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి ఆమె చాలా స్పష్టంగా అగ్రెసివ్ గా మాట్లాడింది. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన 72 సంవత్సరాల వయసులో చాలా వాస్తవాలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకుడిగా ఈజ్ ఎ సీనియర్ సిటిజన్. ఆయనకి ఇప్పుడు ఊడేది లేదు, పోయేది లేదు. ఆయన వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కిరీటం పెట్టాడు, లేకపోతే ఆయన ఏమైనా ముఖ్యమంత్రిని చేయడు, ప్రధానమంత్రి చేయడు. కానీ ఇలాంటి పెద్దలు అవసరం ఈ సమాజానికి. చాలా వాస్తవాలు మాట్లాడాడు. వాళ్ళ నియోజకవర్గంలో ఏర్పేట సిఐ 5 నెలల్లోనే 50 లక్షలు సంపాదించాడంటే ఇంకేమనాలా? ఇక్కడ ఈ లోపం ఎక్కడుంది? ప్రభుత్వంలో ఉందా, ముఖ్యమంత్రిలో ఉందా? సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అది. ఒక కేసులో ఒక ఎస్ఐ ₹1,00,000 తీసుకున్నాడంటే ఏమనాలా? ఎందుకంటే ఐఎమ్ అప్రిషియేట్. ఎందుకంటే మన ప్యానల్ తరఫున ఆయన సుధాకర్ రెడ్డి గారిని మన అందరం అభినందించాలి ఇలాంటి వాస్తవాలు చెప్పినందుకు. నిజంగా పెద్ద ఆయన సుధాకర్ రెడ్డి గారి గురించి నాకు తులసిరెడ్డి గారు చెప్తూ ఉంటాడు చాలా విషయాలు. నిజంగా ఆయన ఇలాంటి వాస్తవాలు చెప్పినందుకు మనం ప్యానల్ తరఫున ఆయన అభినందిస్తా ఉన్నాం. ఒక విషయం పవన్ కృష్ణ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక రాక్షస సైకో మూక పాలన జరిగిందనేది వాస్తవం. నేను ఎక్కడ కూడా నేను వాళ్ళని వెనకేసుకొని రాను. ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగాయో, ఏ విధంగా అకృత్యాలు జరిగాయో, ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో మరి ఒక దళిత బాలిక మీద అత్యాచారం జరిగిందో, గ్యాంగ్ రేప్ జరిగిందో మనం చూసాం. సీఎం సొంత జిల్లాలోనే ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగాయో కూడా మనం చూసాం. అనేక మంది దళితులు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలు చెందినటువంటి అబలల మీద ఏ విధంగా అత్యాచారాలు చేశారో మనం చూసాం. అలాగే అదే విధంగా దాదాపు 400 మంది డిజిటల్ కార్పొరేషన్ పేరుతోటి ఒక సైకో మూకని మరి వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రం అనేక మంది మీద పోస్టింగ్లు పెట్టి అనుచితంగా ప్రవర్తించి అసభ్యత జోడించి పోస్టింగ్లు పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేశారో కూడా మనం చూసాం. చివరికి మనం చూసినట్లయితే కోడెల శివప్రసాదరావు గారు మాజీ రాష్ట్ర మంత్రి, ఆయన్ని పల్నాటి పులి అని చెప్పి అనుకుంటునే వాళ్ళం ఆ రోజు మేము చిన్నపిల్లలందరప్పుడు కూడా పల్నాటి పులి అని చెప్పి. ఎందుకంటే మాది ప్రకాశం జిల్లా, మార్కాపురం ప్రాంతం అంతా కూడా దర్శనం కూడా నర్సరాపేట పార్లమెంట్ లో ఉండే. ఆయన మా జిల్లాకు వచ్చినప్పుడు మేము చూసి అనుకునే వాళ్ళం పల్నాటి పులి అని చెప్పి అప్పుడు కేకలు వేసేవాడు. అలాంటి ధైర్యశాలి కూడా ఈ వైసీపీ మూకల సైకో మూకల ప్రవర్తన వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటే ఎంతమంది అబలలు మరి ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో గుర్తించాలి. మా ప్రకాశం జిల్లా సంబంధించి వైసీపీ జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారి మీద ఏ విధంగా సోషల్ మీడియా మరి ట్రోల్ చేసిందో, ఆమెని వ్యక్తిత్వాన్ని హననం చేసిందో మనం చూసాం. ఇంకా చెప్పుకుంటే అనేకమైన ఘటనలు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి మీద ఆమె యొక్క కట్టుబొట్టిన గురించి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు.